నమః శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్న ఆత్మ యొక్క స్వధర్మము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఇది ఆత్మ యొక్క స్వధర్మము. సో ఆత్మ అన్న స్థితిలోకి వచ్చి తండ్రి అయిన పరమాత్మను తలుచుకుంటాము. సో ఇక్కడ పవిత్రత అంటే మళ్ళీ స్థూలానికి వెళ్ళిపోవద్దు. మనస వాచ కర్మన, ఆలోచనలు, మనసు అన్నా ఆలోచనలన్నా సంకల్పాలన్నా ఒకటే. సో ఈ మనసు, వాక్కు, కర్మ ఈ మూడు పవిత్రంగా ఉండాలి. ఉన్నప్పుడు స్వతహాగా ఏమైతుందంటే శాంతి అనుభవం అవుతుంది. ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. ఇంకా మనం ఇప్పటి నుంచి ఆలోచనల యొక్క తీవ్రత అంటే స్పీడ్, తర్వాత నంబర్ ఆఫ్ థాట్స్, నిమిషానికి ఒక 40-50 అని చేసేసి ఫిఫ్త్ గేర్ లో మైండ్ నడపకుండా ఎంత తక్కువ ఆలోచనలు చేస్తే, ఎంత నిదానంగా చేస్తే అంత మీకు శాంతి అనుభవం అవుతుంది. అంత మీరు మీ ఆత్మ యొక్క ఇన్నర్ వాయిస్, నేను ఏదైతే రామాయణం ఉదాహరణ ఇచ్చి మీకు చెప్పానో, సీత అది పరమాత్మ వాయిసా లేకపోతే రావణాసురుడాన్ని కనుక్కోలేకపోయింది రాక్షసుడా అని చెప్పేసి. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు ఎన్ని ఆలోచనలు వస్తున్నా, ఎంత స్పీడ్గా ఇది రన్ అవుతున్నా కానీ ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలు చేసినప్పుడు ఆ స్పీడ్, ఆ నంబరు రెండు తగ్గుతుంది. సో కాబట్టి కొంచెం అభ్యాసం అన్నది అవసరం. ఈరోజు చేయగానే నాకేమీ కాలేదు అని చెప్పి నా వల్ల అవ్వట్లేదు, కుదరట్లేదు అని మళ్ళీ ఇలాంటి వ్యర్థ సంకల్పాలు చేసి పడిపోవద్దు. ఎందుకంటే అలవాటు లేని పని చేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఏదైనా అలవాటు లేని పని చేసినప్పుడు ఏమైందంటే కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటది. కానీ ఇది అండర్లైన్ చేసుకోండి, అది తాత్కాలికము, టెంపరరీ. కానీ రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటది. సో ఈ రోజే చేసి ఈ రోజే రిజల్ట్ రావాలని అంటే చాలా శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. కానీ స్టార్టింగ్ కాబట్టి కొంచెం తడబడే అవకాశాలు ఉంటాయి, కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాము. సో కాబట్టి ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎందుకంటే మనము నిన్న కార్మిక్ ఫిలాసఫీని ఏదైతే చెప్పుకుంటూ పోతున్నామో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ దగ్గరకు వచ్చాం. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు, బంధువులు కావచ్చు, ముఖ్యంగా సంబంధీకుల వల్లనే మనకు ఆలోచనల తీవ్రత పెరిగిపోతుంది. సో ఎక్కువ ఆలోచనలు వస్తాయి, ప్లస్ స్పీడ్ కూడా పెరిగిపోతుంది. అప్పుడు మనం ఏమంటున్నామంటే మనశ్శాంతి కరువు, ఇంట్లో మనశ్శాంతి కరువైంది అంటున్నాం. యాక్చువల్ గా సిమెంట్ ఇటుకల ఇల్లు కాదు, మన ఆత్మలో మన ఆలోచనల స్పీడ్ పెరిగిపోయి. ఎందుకంటే ఏదో ఒక మాట అన్నప్పుడు దాన్ని బాగా రివైండ్ చేసి చేస్తూ పోతూ ఉంటాం. సో నిన్న క్లాస్ ఎంతవరకు వచ్చిందంటే సమస్యకు పరిష్కారం చెప్పాను. ఎందుకంటే అందరూ మా ఆయనతో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇది స్టార్టింగ్ స్టేట్మెంట్ చెప్పి ఇంకా ఆ తర్వాత ప్రాబ్లం చెప్పుకుంటూ పోతున్నాం. సో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉండదు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఆధ్యాత్మికంగా
దృష్టి ద్వారా సృష్టి. సో మీ యొక్క దృష్టికోణం ఏదైతే అదే సృష్టి. సృష్టి అంటే ఎక్కడో గ్లోబో ఇంకెక్కడో ప్రపంచమో అనుకోవద్దు. పరిస్థితులు. దృష్టి ద్వారా సృష్టి అంటే మన దృష్టికోణం ద్వారా పరిస్థితులను సృష్టిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట వినాలనుకోండి. సో మన దృష్టికోణం మారాలి. పిల్లలు చెప్పినట్టు వినటం లేదు, చెప్పిన వినరు అనేసి మన దృష్టికోణం ఆ రకంగా ఉంది కాబట్టి ఆ పరిస్థితిని సృష్టించాం మనం, పిల్లలు మన మాట వినకుండా. సో ఇప్పుడు పిల్లలు ఆజ్ఞాకారులు. ఇంకా శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు అని చెప్పి వాళ్ళ యొక్క స్వధర్మాన్ని శివుడితోటి లింక్ చేసి మరి ఆలోచిస్తే ఇంకా అద్భుతం. సో అప్పుడు ఏమవుతుంది? పిల్లలు శివునికి ఆజ్ఞాకారులు అని చెప్పి మీరు తండ్రికి ఆజ్ఞాకార సంకల్పం చేసినప్పుడు మీ స్థితి స్థిరంగా అవుతుంది. ఆలోచనలు చేసి వదిలేయకుండా ప్రాక్టికల్ లైఫ్ లో మీరు తండ్రి చెప్పిన ధర్మాన్ని పాటించాలి అక్కడ. సో మీరు మీ సంస్కారం ఆజ్ఞాకారులై ఉండాలి. ఊరికే కూర్చుని సంకల్పాలు చేసేసి అక్కడ అంతా అయిపోవాలని చెప్పేసి చూస్తే కాదు, యాక్షన్ లోకి రావాలి. సో మనం తండ్రి మాట వింటున్నామా? వినటం లేదు. అంటే ధర్మాన్ని పాటిస్తున్నామా? అంటే పాటించట్లేదు. మనసా వాచ కర్మనంతా వ్యర్థమే నడుస్తోంది. అంటే మనలో ఆజ్ఞాకారి సంస్కారాలు లేవని అర్థం. సో మనలో ఆజ్ఞాకారి సంస్కారాలు లేనప్పుడు, మన దృష్టికోణం ఆ రకంగా ఉన్నప్పుడు మన నుంచి తరంగాలు వెళ్తుంటాయి కాబట్టి ఆ సంస్కారాలు పిల్లలు కూడా ప్రభావితమయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కానీ మనం లోపల అటు చెక్ చేయకుండా బయట చెక్ చేస్తున్నాము. చేసి మన వాక్కు ద్వారా ఏం చేస్తున్నామంటే వినట్లేదు అని చెప్పేసి ఇంకెంత పడేస్తున్నాడు. సో ఇది పూర్తిగా ప్రయోగం చేసి చూడాల్సిన విషయం. నేనైతే థియరీలో చెప్పేశాను, మేము ప్రయోగం చేసి చూసాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. నేను చెప్పేవన్నీ యాక్చువల్గా నేను ప్రయోగం చేసి చూశాను. అందుకే చెప్పేటప్పుడు ఇది ఇలా జరుగుతుంది. కానీ మీరు థియరీగా ఇప్పుడు జూమ్ లో వింటున్నారు, యూట్యూబ్ లో వింటున్నారు. మీరు ప్రయోగం చేసి చూడాలి. చూసి ఆ తర్వాత పిల్లలు మారారా అని పిల్లల్ని చెక్ చేయొద్దు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. సో ఎవ్వరి మీద ప్రయోగం చేసినా వాళ్ళు మారారా అని చెప్పి చూడడం కాదు, మీ స్థితి పెరిగిందా అని చూడాలి. ఎప్పుడైతే మీ స్థితి పెరుగుతుందో మీలో ఆజ్ఞాకారి లక్షణాలు వస్తాయో దృష్టి ద్వారా సృష్టి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆజ్ఞాకారులుగా అవుతారు. మీలో ఆ సంస్కారం లేకుండా చుట్టూ అంతా మారిపోవాలంటే జరగదు. అందుకే భగవంతుడి దగ్గర ఏ సమస్య తీసుకుని వెళ్ళినా మనకు చెప్తాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ మన ఆత్మ యొక్క దృష్టికోణం ద్వారా బయట పరిస్థితులు వస్తున్నాయి. అంటే స్థితి ద్వారా పరిస్థితి, దృష్టి ద్వారా సృష్టి. అంతే తప్పితే మనలో ఏమీ లేకుండా బయట ప్రభావితం అవ్వదు. ఈ బేసిక్ నాలెడ్జ్ గనక ఉంటే ఈ రిలేషన్షిప్స్ లో, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఏవైతే సమస్యలు వస్తున్నాయో దాన్ని మీరే పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒక్కొక్కటి ఫలానా వాళ్ళకి ఇలా జరిగింది, ఫలానా వాళ్ళకి ఇలా జరిగింది అంటే అది ఎప్పటికీ తేలే వ్యవహారం కాదు. మీకు బేసిక్స్ తెలియాలి. కార్మిక్ ఫిలాసఫీ బేసిక్స్ తెలిస్తే మీ ఇంట్లో ఏ పరిస్థితి ఉన్నా మీకు సాల్వ్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు చెప్పేది కరెక్టే కానీ మా ఇంటి పరిస్థితి వేరు, ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండి మీకు తెలుస్తుంది ఆయన ఏ రకంగా మాట్లాడతాడు అని చెప్పి. ఎన్ని రకాలుగా మాట్లాడినా ఏం చేసినా ఇదంతా కర్మ ఫిలాసఫీ భగవంతుని చట్టాల ప్రకారమే నడుస్తోంది కదా. సో మనకు చట్టం ఏంటో తెలిస్తే దానికి అనుసారంగా మనం ఏం చేస్తున్నామో తెలుసుకుంటే దాన్ని సరిదిద్దడం ఈజీ అయిపోతుంది. సో మన కోర్ కాన్సెప్ట్ తెలియకుండా పైన అందరూ మారిపోవాలని అంటే ఎప్పటికి జరగాలది? సో కాబట్టి మనం బేసిక్ ఫౌండేషన్ మనది నాలెడ్జ్ వైజ్ కరెక్ట్గా ఉంటే మనది మనం చూసుకోగలిగినప్పుడు ఈజీగా సెట్ చేయగలం. సో బేసిక్స్ లోకి వెళ్దాం ఇప్పుడు. ఎలా వచ్చారు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటే మళ్ళీ క్లాసెస్ కొంచెం వెనకాలే కూడా చూసుకోండి, తెలుస్తుంది. మనలో ఉన్న సంస్కారాలు ఎవరితో మ్యాచ్ అవుతున్నాయో వాళ్ళు వస్తున్నారు. సో ఇక్కడ మాకు అలాంటి అలవాట్లు లేవో. ఇప్పుడు సపోజ్ తాగుబోతు భర్త వచ్చాడు అనుకోండి, మాకు తాగే అలవాటు లేదు కదా, ఆయన ఎట్లా వచ్చాడు, మరి ఆయన అలా ఎలా బూతులు మాట్లాడుతున్నాడు అని అంటే ఇంకా పూర్వజన్మలు చూసుకోవాలి. అందుకే నిన్న ఆడవాళ్ళు కూర్చుని ఎలా మాట్లాడతారు ఏంటా అని చెప్పి చెప్తూ పోయారు. ఆ తర్వాత ఈ రోజు సంపాదించే భర్త వచ్చాడు అని అంటే ఇక్కడి ఆడవాళ్ళు ఎక్కడో ధనసేవ చేశారు.
సో మనం ఎప్పుడైనా ఈ రకంగా దానాలు చేసినప్పుడు ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది. కార్మిక్ ఫిలాసఫీ వేసి చూపిస్తున్నాం ఇక్కడ. ఇది కూడా మనకు పక్కా వచ్చేసేయాలి. ఇదేదైతే ఉందో. సో అప్పుడు మీరు ఎక్కడ ఏ బీజాన్ని నాటుతున్నారా ఏంటా అన్నది మీకు చూసుకోవడం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనం నాటే బీజాల మీద మనకి గమనం లేకపోతే వ్యర్థ బీజాలు నాటుకున్నాం అనుకోండి, వ్యర్థ ఫలాలే వస్తుంది. శ్రేష్ఠ బీజాలు నాటుకుంటే శ్రేష్ఠ ఫలాలు వస్తాయి. అందుకే క్లాస్ స్టార్టింగ్ లో ఆత్మ స్వధర్మమైన పవిత్రత అంటే మనస వాచ కర్మన అని చెప్పాను. సో అందుకే భర్త వచ్చి తాగి తిట్టడం గాని నోటికి ఎంత వస్తంత మాట్లాడుతున్నారు అని అంటే మనం వాచా సేవ చేయలేదని అర్థం. సో నిన్నటి క్లాస్ లో చాలా విస్తారంగా చెప్పాను ఈ విషయాన్ని నేను. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ రకంగా మన వాచ ద్వారా ఎవరిని సంతోష పెట్టడం లేదు, ఎవరికి ధైర్యాన్ని ఇవ్వటం లేదు. సో మన వాచ ద్వారా ఎవరికి ధైర్యాన్ని ఇవ్వట్లేదు, ఎవరికి సంతోషాన్ని ఇవ్వని సంస్కారం మనలో ఉంది కాబట్టి ఈ సంస్కారం ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళు వస్తారు. ఎందుకు కుటుంబ సభ్యులుగా వస్తారు అని అంటే, కుటుంబ సభ్యులుగా ఒక ఇంట్లో ఉన్నప్పుడే చక్కగా టార్చర్ పెట్టుకోవచ్చు, హింస పెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడో ఉంటే మనం వినం కదా. సో ఇంట్లో కుటుంబ సభ్యులు అయితేనే సంతోషం గాని దుఃఖం గాని రెండు అనుభవించవచ్చు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయితే ఇంకెక్కువ హింసించుకోవచ్చు. సో కాబట్టి ఆ సంస్కారం ఎక్కడో జన్మ తీసుకుంటూ వస్తుంది. 2వ అధ్యాయం సాంఖ్య యోగ, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకొని వస్తోంది. వచ్చేటప్పుడు దాని వెంట పాప పుణ్యాలు, ఆ తర్వాత సంస్కారాలు. ఈ సంస్కారాలు అన్నది మీకు అర్థం కావాలి. సో ఏ సంస్కారం ఉందేమల్లో అందరికి పేర్లు పెట్టడము, అందరినీ బాధ పెట్టడము, అందరినీ మాటల ద్వారా హింసించడము. నిన్నటి క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో మనం ఎవరెవరన్నో అనేస్తూ ఉంటాం. సో ఇప్పుడు నాటితే కొంతకాలానికంటే ఏం చెప్పాము, మనం ఎవరినైతే హింసిస్తామో తిరిగి వాళ్లే వచ్చి చేయాలని రూల్ లేదు. మన ఏ అండ్ బి ఎగ్జాంపుల్. సో అవతల వాళ్ళు ఒకవేళ కార్మిక్ సైకిల్ ఎంటర్ అయితే వస్తారు, కార్మిక్ సైకిల్ ఎంటర్ అవ్వకుండా క్షమించి వెళ్ళిపోయారంటే అది ఇంకెక్కడి నుంచైనా వచ్చి తీరుతుంది. అది తీయగల పవర్ ఒక్క శివ పరమాత్మకే ఉంది, కానీ అది తీయించుకోవాలన్న ఉద్దేశం మనకు ఉండాలి ఫస్ట్. సో ఇప్పుడు ఈ రకంగా దాన పుణ్యాలు చేసినప్పుడు అది ఎంత చేసుకుంటామో దాని అనుసారంగా అది ఏ ఆత్మ ద్వారా రావాలో ఆత్మ భర్తకు వచ్చాడు. సో ఈ రోజు ధనాన్ని ఉదాహరణగా తీసుకుంటే, సంపాదించే భర్త వచ్చాడంటే ఎక్కడో ధనాన్ని దానం చేశారు. సో మన పుణ్యమే ఆ వ్యక్తి రూపంలో వచ్చినప్పుడు మన పుణ్యానికి గౌరవం ఇవ్వాలా వద్దా, మనం ఏం చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. మీకు అందుకే అత్తాకోడలు ఎగ్జాంపుల్లో చెప్పాను. ఎక్కడో దానం చేశారు, ఆహారం వచ్చింది, సో దానికి పేర్లు పెట్టుకుంటూ కూర్చుని. సో ఇక్కడ దానం చేశారు. సో సంపాదించే వ్యక్తి అక్కడ భర్తకు వచ్చాడు, కానీ మనం దానికి ఆ కృతజ్ఞత భావం ఉండి ఆ గౌరవం ఉంటేనే ఆ జీవితంలో సంతోషం వస్తుంది. ఆ సంపాదించిన ఎవరి కోసం అన్న ఒక తేలిక భావన రావడము. ఇంకా చాలా మంది మాట్లాడే పద్ధతులు ఎలా ఉన్నాయంటే, ఆయనతో సమస్య ఉంది, ఎట్లా ఉందంటే ఆయన సంపాదించే డబ్బు చాలు గాని ఆయన వద్దు అన్నట్టు. ఇక్కడ భార్య విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడో సేవలు చేశారు. సో అప్పుడు ఏమైంది, సేవ చేసే భార్య వచ్చిన తర్వాత సేవ చేసే భార్యకు గౌరవం ఇచ్చారంటే, నీకు ఏం పని ఉంది ఇంట్లో, పొద్దంతా ఖాళీ, ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఇంట్లో అని తేలిగ్గా తీసి పారేశారు. ఆ సేవని చులకన చేసేసారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడ్డానికి వ్యక్తుల్ని చూస్తున్నారు, కానీ అదే ఆత్మను గనక చూస్తే, అరే నేను ఒకప్పుడు పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈరోజు పెట్టే వ్యక్తి భర్తకు వచ్చాడు, నేను ఒకప్పుడు సేవ చేశాను కాబట్టి ఈరోజు సేవ చేసే భార్య వచ్చిందన్న అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు కలిసి ఉండి మల్టిప్లై చేసుకుంటూ వెళ్తారు దాన్ని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు అగౌరవపరుచుకుని ఉన్న పుణ్యాన్ని ఖర్చు చేసేసుకుంటూ ఉంటున్నారు. సో వీళ్ళు మారాలని వాళ్ళు మారాలని వీళ్ళు. మరి ఇంతకు ఎవరు మారాలి ఇద్దట్లో అని అంటే, ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో, ఎవరికైతే మనశ్శాంతి కావాలనుకుంటున్నారో, ఎవరైతే సంతోషంగా ఉండాలనుకుంటున్నారో, నేను నా జీవితాన్ని శ్రేష్టంగా రచించుకుంటాను, ఈ రకంగా హింస పెట్టే ఆత్మ కాకుండా భర్తగా మంచి శ్రేష్టగా స్నేహంగా ఫ్రెండ్లీగా ఉండే భర్త కావాలనుకుంటే, నా భాగ్యాన్ని తిరిగి రచించుకుంటాను
సేవ చేసే భార్య, అనుకూలంగా ఉండే భార్య ఉండాలి ఎప్పటికని అనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ప్రయోగం చేయాలి జ్ఞానాన్ని. సో వాళ్ళు మారాలి అని మీరు ఎదురు చూస్తున్నంత సేపు జరగదు. మీకు కావాలి అంటే మీరు చేసుకోవాలి. చేసుకోకుండా ఏది రాదు. సో ఇక్కడ ఏమైపోతుందంటే, ఈ రకంగా కార్మిక్ ఫిలాసఫీ తెలియకపోవడం వల్ల పుణ్యం చేసుకునే వచ్చారు అందరూ. ఎక్కడో చోట దాన్ని తగ్గిచ్చేస్తూ పోతుంది. ఆ ఇంట్లో పని చేసేటప్పుడు క్లాస్ స్టార్టింగ్ లో చాలా రోజుల క్రితమే చెప్పాను. పని అన్న పదం తీసేసి సేవ అనుకుని చెయ్యాలి. సో ఈ ప్రయోగాలు చేసేటప్పుడు జీవితాంతం దుఃఖం అనుభవించాల్సిన అవసరం లేకుండా అదంతా ఒక దగ్గరకు వచ్చేస్తది కాబట్టి కొంచెం సమస్య తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, నోట్ చేసుకోండి, భయపడొద్దు. అది ఆ ఫేజ్ వెళ్ళిపోనివ్వండి. మీరు బ్రతికున్నంత కాలం మాటలు అనుకుని బాధపడే కన్నా, ఆ పర్వతం లాంటి సమస్యని అక్కడైనా దూదిపింజలాగా ఎగర కొట్టాలి అని అంటే కొంత ఇక్కడ మనం ఇదే గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ట్రైనింగ్ ఇస్తారు. మనకి ఏమీ చెప్పకుండా ఇదిగో ఆయనతో సమస్య ఉందంటే అలా లైట్ ఫోకస్ కొట్టి ఆయనను మార్చేయడం అంటూ ఉండదు. ఎందుకంటే మనం చేసుకున్న కర్మలకే వచ్చారు. సో మనం ఏ కర్మలు చేసుకుని వచ్చాం? మంచి కర్మలే చేసుకుని వచ్చాం. పుణ్యమే చేసుకుని వచ్చాం. పుణ్యమే చేసుకుని వచ్చి వర్తమానంలో ఏం చేస్తున్నాము అనంటే దాన్ని పోగొట్టుకుంటున్నాము. ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఇంకసలు ఒక స్పీడ్‌లో నడుస్తోంది. ఆ స్పీడ్‌లో నడిచేసరికి ఏమైపోయిందంటే చిన్న సమస్య పెద్దదైపోతుంది. అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు అంటున్నారు చాలా మంది. మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి బెదిరింపులు కూడా చేస్తున్నారు. మేము మగవాళ్ళతో మాట్లాడినప్పుడు సాధారణంగా చెప్పి ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా అంటే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అంటున్నారండి, మేము చచ్చిపోతాం అంటున్నారు. అలాంటి సమస్యలు వస్తాయేమో అని భయపడుతున్నారు. సో మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరిస్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్ళామని చెప్పి ఎవరు వెల్కమ్ చెప్తారు మీకు? మీరు వెళ్తున్నారా మేము వెళ్తున్నామని చెప్పేసి కొంతమంది ఆలోచనల తీవ్రత ఎక్కువైపోయి, భయపడిపోయి, మర్చిపోయి, వాళ్ళెవరు మర్చిపోయి, దారి మర్చిపోయి, రోడ్లెంబడి తిరిగి, ఈ అమ్మ నాన్న ఆశ్రమం లాంటి ఆశ్రమాలకు చేరిపోతాం. మనం ఈరోజు ఇంటి గడప దాటాము అంటే, మనకక్కడ ఎవ్వరూ పూలదండేసి, పూర్ణకుంభం ఇచ్చి ఎవరు మనకి వెల్కమ్ చెప్పరు. అసలు ఆడది ఇంటి ఆధారాన్ని వదులుకుంది అనంటే, ఇంకొక రకంగా నరకంలో అడుగుపెట్టినట్టు. ఆ కుటుంబం అన్న ఆధారం ఏదైతే ఉందో, అది యాక్చువల్‌గా మనం చేసిన పుణ్యానికే వచ్చింది. కుటుంబాలతోటి ఉన్నవాళ్ళేమో కుటుంబం యొక్క ఆధారాన్ని వదులుకుని మేము వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం అంటున్నారు. కుటుంబం యొక్క ఆధారమే లేకుంటే మనకు స్థిరత్వం ఎక్కడుంటుంది? మనకంటూ మనుషులున్నారన్న ధైర్యం ఎక్కడి నుంచి ఉంటుంది? ఈ రకంగా మాకు వద్దు మేము వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇలా వెళ్ళిపోయి ఏవో ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికెళ్ళాక మళ్ళీ మాకు కుటుంబం కావాలంటారు. మీరు చేసుకున్న దానికి మీకొచ్చింది గదా! మీరే వద్దనుకుని చిన్న చిన్నయన్నీ పెద్దగా చేసేసుకుని, సరే ఆ టైంకి ఎంత అని సర్దుకుపోవాలి అంటున్నారు. సర్దుకుపోలేకపోతున్నారు కాబట్టే తండ్రి నుంచి శక్తి తీసుకోండి. వ్యక్తుల నుంచి శక్తి రాదు. ప్లస్ మానసికంగా వ్యక్తుల మీద ఆధారపడదు. దీన్నే భగవద్గీతలో మోహం క్షయమైపోవడం అన్నారు. మోక్షము అన్నారు. సో ఆత్మకు వర్తింప చేస్తే మోక్షము అంటే మోహము క్షయమైపోవడం అంటే మోహం పూర్తిగా తగ్గిపోవడం. సో మన సంతోషం కోసం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడ్డందుకు ఈ సమస్య వచ్చింది. అంటే ఎమోషనల్‌గా అటాచ్ అయిపోయి ఉన్నాం. సో మరి దీన్ని పరిష్కరించేదంటే ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్‌లోకి వస్తున్నాం. మన బుద్ధి తండ్రికి తోటి బుద్ధిని తలుచుకున్నప్పుడు, ఆత్మలోకి శక్తి వచ్చినప్పుడు, ఆ మోహం అన్నది క్షయమైపోతది. ఆ సంతోషం నిండుతది. సో సంతోషం అన్నది ఆత్మలో నిండినప్పుడు ఏమైతదంటే, ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడం. ఆ మూడ్ ఆఫ్ అయిపోవడము, మూడ్ స్వింగ్స్, నన్నింత మాట అన్నారు, ఆలోచనల తీవ్రత. సో ఇవన్నీ పోతాయి. సో భగవంతుడు అవతరించింది అందుకు. ఈ టైంకొచ్చేసరికి ఏమైపోద్దంటే అందరూ కర్మలు చేసుకొని ఒక సమస్యల తీవ్రత పెరిగిపోయింది. ఆ పెరిగిపోయేసరికి ఏమైపోయిందంటే ఇంట్లో స్నేహితుల్లాగా కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు కలిసి జీవితాన్ని గడపాల్సిన చోట ప్రతీదీ ఫ్లేర్ అప్ అయిపోతుంది. ఈ మధ్య అయితే మరి ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడుంటారో అన్నట్టుంది.
ఎందుకంటే అది సోల్ టు సోల్ కనెక్షన్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ అన్నది ఫస్ట్ ఇట్ ఈస్ అ సోల్ టు సోల్ కనెక్షన్. కానీ అది ఫిజికాలిటీలోకి వెళ్ళిపోవడం కొంత. సో, అసలు ఇంతకీ ఏం కోరుకుంటున్నాం అసలు? ఏం కావాలి అన్న చోట స్పష్టత లేకపోవడము. తర్వాత బయట ఒకప్పుడు పరిస్థితి ఎట్లుండేదంటే బయటి పనులు మగవాళ్ళు డబ్బు సంపాదించేది చూస్తే ఇంట్లో పనులు, పిల్లలు ఇవన్నీ ఆడవాళ్ళు చూసేవాళ్ళు. ఇద్దరు ఈక్వల్‌గా పార్ట్నర్స్ లాగా ఉండేవాళ్ళు. అందుతే జీవిత భాగస్వాములంటారు. సో, ఇప్పుడు ఇదైపోయి హెచ్చుతగ్గుల్లాగొచ్చేసి ఎవరెక్కువ, తక్కువ ఈ లోకువ చేయడము, పెట్టడం ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఆ ఫ్రెండ్‌షిప్ అన్నదే లేకుండా పోయింది. కానీ భగవంతుని సృష్టిలో యాక్చువల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ అన్నది ఫ్రెండ్‌షిప్‌తో కూడుకున్నది. సో, దీన్ని సరిదిద్దలేమా అంటే సరిదిద్దొచ్చు. కానీ దానికి నాలెడ్జ్ అవసరం. ఇప్పుడు మేమేదైతే చెప్తున్నామో ఈ జ్ఞానం అవసరమో, దీన్ని ప్రాక్టికల్‌కి తేవాలంటే శక్తి అవసరం. ఆ శక్తి డైరెక్ట్‌గా నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రని డైరెక్ట్‌గా తండ్రికి కనెక్ట్ అయిపోదు. శక్తొస్తది ఆత్మలోకి. ఆత్మలోకి శక్తొచ్చినప్పుడు ఏవైతే కుటుంబంలో భర్తతోటి గాని, పిల్లలతోటి గాని, అత్తగారితో ఏవైతే గొడవలు జరగడం వల్ల మనసు గాయమైందో, ఆ గాయాలు మానిపోతాయి. ఈ గాయాలు మానిపోకపోవడం వల్ల ఏమైపోయింది అనంటే, ఇంకా ప్రత్యేకించి దాని మీద ఎవ్వరూ మళ్ళీ అంటే ఇప్పుడు సపోజ్ నేను కింద పడ్డాను, నాకు దెబ్బ తగిలిందనుకోండి, దెబ్బ తగిలిన చోట మండుతూ ఉంటది, నొప్పేస్తూ ఉంటది. నేను దానికి ట్రీట్‌మెంట్ ఇవ్వలేదనుకోండి, సో, అప్పుడది ఏమవుతది? పెరుగుతూ ఉంటది. సో, మళ్ళీ నాకు ఆ మంట గాని, నొప్పి గాని అనుభవం అవ్వాలంటే నేను మళ్ళీ ప్రత్యేకించి పడాల్సిన అవసరం లేదు. అదలా కంటిన్యూ అయిపోతూ ఉంటది. ఇది అంతే. చాలా మందికేంటంటే ఆ మాటల ద్వారా మనసు గాయమైపోయి ఉంది. సో, ఈ మనసుకైన గాయాలు మాన్పడానికి మీకు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు చేయలేరు. వైద్యనాథుడైన శివపరమాత్మ చేస్తాడు. ఏ రకంగా చేస్తాడాయన? సో, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శాంతి అనుకోవచ్చు, లేదా నేను ఆత్మని. ఇప్పుడు మనసు గాయమైపోయి బాధతోటుంది. సో, నేను ఆత్మని, ఆనంద స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రని, తండ్రికి కనెక్ట్ అయినప్పుడు ఆత్మలో ఆనందం నిండుతుంది. ఆనందం నిండినప్పుడు ఏమైద్దంటే, ఈ బాధ అన్నది పోతూ ఉంటది. ఆ గాయాలన్నయి మానిపోతూ ఉంటాయి. సో, ఒకసారి ఆ మనసుకు తగిలిన గాయాలన్నీ మానిపోయి, ఈ ఆనందం అన్నది నిండినప్పుడు ఏమవుద్దంటే, అవతల వాళ్ళేదైనా మాట అన్నా గాని, లోపల బాధ అన్నది లేదు. ఎందుకంటే గాయాలు మానుతూ ఉన్నాయి. సో, లోపల ఆనందం అన్న స్టాకుంది. సో, కాబట్టి స్థిరంగుంటాం. సో, ఇంక ఎవరు ఏమన్నా కానీ మన నుంచి ఆ బాధ అన్నది రాదు. ఆ సంతోషం అనుభవంలోకొస్తది. ఒక స్టేజ్‌లో ఏమైపోతది మన స్థితి స్థిరంగా అయిపోయినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు బయటి వాళ్ళు అనడం అప్పుడు మానేస్తాం. సో, బయటి వాళ్ళు అనడం మానేసేయాలంటే ఇక్కడ మన స్థితి పెంచుతూ పోవాలి. ఇది యాక్చువల్‌గా కార్మిక్ ఫిలాసఫీ భగవంతుడు చెప్పేది. అందుకే సాంఖ్య యోగాల అర్జునుడు విషాద యోగానికి నువ్వు ఆత్మ అని తెలుసుకోమని చెప్పాడు. తెలుసుకొని ఏం చేయాలన్నదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వకుండా మనం అలా ఏదో మారిపోవాలని పూజలు, వ్రతాలు చేస్తూ పోతున్నాం అనంటే, ఆ రిజల్ట్ రాకపోనికి కారణం అది. అవి చేస్తున్నంత సేపు కాసేపు రిలీఫ్. నేను అందుకే చెప్పాను. వ్రతము, దీక్ష ఇవన్నీ ఏంటంటే ఒక ప్రతిజ్ఞ లాగా. అంటే ఈరోజు మీరు చెప్పిన మార్గంలో మేము నడుస్తాము అని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం అక్కడ. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల, శివుడి మాలలు, దీక్షలు తీసుకుంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి? మాల అంటే మనకి దగ్గరగా ఉంటది. మెడలో వేసుకుంటాం కాబట్టి. సో, ఆ రకంగా దీక్ష తీసుకున్నప్పుడు ఏమైద్దంటే శివుడికి దగ్గరవుతాం. సో, మాల అన్నది స్థూలం. సో, ఏదో మాల వేసేసుకుంటే అయిపోవడం కాదు. మాల ఏ రకంగా అయితే మనకు మెడలో దగ్గరగా ఉంటదో, మనం ఆ రకంగా దీక్ష తీసుకొని ఆయన చెప్పిన మార్గంలో ఏం మార్గం చెప్పాడాయన? అందరితో స్నేహంగా ఉండండి, కలిసి ఉండండి అన్నాడు. అంతకు మించి ఏం చెప్పలేదు. కానీ నేనొక్కదాన్ని ఉంటే సరిపోతదా? వాళ్ళు గూడా ఉండాలా? అంటే వాళ్ళు ఉండటం లేదు కాబట్టే ఇక్కడ మన శక్తిని పెంచమన్నాం. మన దృష్టికోణాన్ని మార్చమన్నాం. సో, దాన్ని మారుస్తూ పోతుంటే అప్పుడు బయట పరిస్థితుల్లో మార్పొస్తది. అప్పుడు బయట మరి ఏ వ్యక్తులైతే మారాలి అని అనుకుంటున్నారో అప్పుడొస్తది. అందుకే ఏం జెప్పాను? ఫస్ట్ దృష్టికోణం చూసేటప్పుడు వీళ్ళు శివభక్తులు అని వాళ్ళలో తండ్రి పట్ల ఉన్న భావనని చూడాలి. ఇంక అంతకు మించి ఆలోచించొద్దు. కానీ ఆలోచనలు వస్తాయి. వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని మారుస్తూ పోతారు.
రీప్లేస్ చేస్తూ పోతారు. సపోజ్ ఎవరన్నా ఆ మాట అన్నది మనకు మాటి మాటికి రిమైండ్ అవుతూ ఉంటే, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని ఆనంద స్వరూపాన్నని నా యొక్క స్థితిని పెంచుతాం. ఆ తర్వాత సదా శాంతి స్వరూప భవ, సదా ఆనంద స్వరూప భవ అని చెప్పి అవతల వాళ్ళకు వరదానాలు ఇస్తాం. సో పాతది సెటిల్ అవుతది, కొత్తది పుణ్యం ఖాతా ఓపెన్ అవుతది. సో ఒక స్టేజ్‌లో ఏమైపోద్దంటే మీ స్థితి పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు. అవతల వాళ్ళు అనడం కూడా మానేస్తారు. ఇది యాక్చువల్‌గా ప్రాసెస్. చెప్పడానికి నేనెంత ఈజీగా చెప్పానో, చెయ్యాలే గాని ఈజీగానే ఉంటది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కొంచెం సమస్య తీవ్రత ఎక్కువైతే భయపడొద్దు. పరీక్ష. అది పరీక్ష అనుకుని మీరిది ప్రయోగం చేసి మీరు వరదానాలు ఇస్తూ ఉన్న కొద్దీ అవతల వాళ్ళు 4 అనాల్సిన చోట ఇంకొక 14 అన్నారనుకోండి. ఎందుకన్నారలా? మిమ్మల్ని చెక్ చేసుకోమని చెప్పి. ఈరోజు ఎవరైనా మనం ఇది ప్రయోగం చేసేటప్పుడు ఇంకా 4 మాటలు అన్నారు అంటే, మనం ఈరోజు బలహీనంగా ఉన్నామా? శక్తిశాలిగా ఉన్నామా? అని చెక్ చేసుకోవడంలో మనకి సహయోగులవుతున్నారు. సో, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సంబంధాల్లో ఏదైతే ఎక్కడ చూసినా వాళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళని కంట్రోల్ చేయాలని కంట్రోల్ అన్న పదం ఏదైతే వాడుతున్నామో ఇది తీసేసి కోఆపరేట్. ఈ పదాన్ని ఎవరైనా ఏదంటే నన్ను కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారని అనుకోవద్దు. తీసేయండి ఆ పదం. తీసేసి ఈరోజు నన్ను శక్తిశాలిగా చేయడానికి, నా బలహీనతలు ఎంతవరకు ఇప్పుడు ఎవరో ఏదో అంటేనే మనకు లోపల ఆనందం ఉందా? బాధుందా? అని తెలుస్తది. లోపల కోపం ఉందా? శాంతి ఉన్నదా? అని అవతల వాళ్ళు రిమోట్ నొక్కితేనే తెలిసేది. సో, మన బలహీనతలు చెక్ చేసుకోవడంలో మనకి సంయోగం ఇస్తున్నారు. కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళే గనక ఆ పని చేయకపోతే మనం ఎంతవరకు ప్రయోగం చేసి, ఎంతవరకు ఈ ఆధ్యాత్మికంగా ప్రస్థానంలో వెళ్ళామన్నది మనకు తెలీదు. సో, చేస్తే ఏంటి లాభము అనంటే మనము బుద్ధి స్థిరంగా ఉంటది. భగవద్గీత భాషలో స్థితప్రజ్ఞులవుతాం. అంటే బుద్ధి స్థిరంగా ఉండి సంతోషం శాశ్వతంగా ఉంటది. సో, మనసు సంతోషం ఉంది అంటే ఖచ్చితంగా ఆరోగ్యం వచ్చేస్తది. ఆలోచనల యొక్క స్పీడ్, నంబర్ ఆఫ్ థాట్స్ తగ్గిస్తాం కాబట్టి, ఆ తర్వాత మీరు ఏ ఆలోచనలు చేసినా ఆ దిశగా వెళ్తూ ఉంటారు కాబట్టి, మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. మళ్ళీ ప్రతీదీ ఒక్కొక్కటెళ్ళి ఆ భగవంతుని దగ్గరెళ్లి చెప్పి రావాల్సిన అవసరం ఉండదింక. ఎందుకంటే శక్తి మీలోకే వచ్చేసాయి. సో, భగవంతుడు పిల్లలొచ్చి ఒక్కోటి చెప్తూ కూర్చుంటే ఒక్కోటి తీర్చడం అని కాదు. పిల్లల్ని శక్తిశాలిగా చేసేస్తాడు భక్తుల్ని. ఎలా అంటే ఇంక మనకేది కావాలంటే ఇంక మనం అది మన సంకల్ప శక్తి వాడతాము. ఆ తర్వాత కర్మలోకొస్తాము. రిజల్ట్ ఒస్తది. సో, ఇది ఎట్లా అంటే ఆయనని తోడుగా పెట్టుకొని చెయ్యాలి. చేస్తే సాధ్యమైతది. ఆయన తోడు లేకపోతే ఏమైతదంటే మనకు మళ్ళీ ఆలోచనలు ఎక్కువైపోతాయి. మనం చేస్తుంది రైటా, రాంగా తెలీదు. సీతలాగా ఇటు రాముడిని, లక్ష్మణుడిని ఇద్దరిని వదిలేసుకొని అదే రైట్ అనుకుంటది. సో, ఫైనల్‌గా ఏమైపోతది మనం అనుకున్నయేవో వస్తాయి గానీ ఇంకా అశోక వాటిక. అంటే అన్ని సంపదలన్నీ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు. లంకలాగనమాట. అన్నీ ఉంటాయి సంపద. కానీ సీత ఏడ్చుకుంటూ కూర్చుంటది. ఎందుకంటే అక్కడ శాంతి, సంతోషం ఏమీ లేదు కాబట్టి. అశోక వాటిక, శోకం లేని వాటిక. ఉన్నా గాని మళ్ళీ శోకంలోనే ఉంటాం. సో, ఈ రకంగా మన జీవితానికి మార్గదర్శకుడుగా భగవంతుడు ఉండి ముందుకెళ్తే చేయగలుగుతాం. మన సొంతగా చెయ్యాలనుకుంటే శక్తి తగ్గుతుంది. తగ్గి ఉంది కాబట్టి ప్రస్తుతానికి చేయలేకపోతూ ఉంటాం. సో, అందుకే మనం ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాము. తెలుసుకుని దీన్ని ధారణ చెయ్యాలి అనంటే మధ్యలో శక్తి అవసరం. ఈ శక్తి లోపంగా పెట్టుకొని గనక మీరు ధారణ చేయడానికెళ్ళినప్పుడు టఫ్ అయిపోయినట్టు అనిపిస్తది. సో, కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే మళ్ళీ పొద్దున చేయాలా? మధ్యాహ్నం చేయాలా? రాత్రి చేయాలా? అన్న ప్రశ్నలొద్దు మనకు. మీకెప్పుడు వీలైతే అప్పుడు చేయండి. ప్లస్ మనం కర్మయోగులం ఇక్కడ. మనమేమి స్థూలంగా శరీరానికి సంబంధించిన యోగం చెయ్యట్లేదు. మనసుకు సంబంధించింది చేస్తున్నాం. ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అవుతది. సో, కాబట్టి మీరు పనులు చేసుకుంటూ కూడా నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. సదా శాంతి స్వరూప భవ, సదా ఆనంద మీకెవరెవరు గుర్తొస్తూ ఉంటారో సో, స్టార్టింగ్‌లో కొంచెం అంతా క్లమ్జీగా ఎట్లా అంటే ఆలోచనలంతా మామూలుగానే ట్రాఫిక్ జామ్ లాగా ఉంటది మనకిక్కడ. సో, స్లోగా ఒక్కొక్క ఆలోచనను ఆ రకంగా క్లియర్ చేసుకుంటూ పోవాలి. సో, ఎంత కాలం పడుతుంది అనంటే, మీరు చేసే దీన్ని బట్టి ఉంటుంది.
సో ఎవరైనా వచ్చి ఏదన్నా అన్నారు అంటే ఆ టైంకి ఒక్క నిమిషం శివుణ్ణి తలుచుకోండి. బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పేది చెప్తాం, అభ్యాసం చేయిస్తాం. తీరా ఆ పరిస్థితి వచ్చేసరికి అయ్యో మేము మర్చిపోయినాం అంటూ. సో ఎవరు గుర్తు చేయాలి ఈ విషయాన్ని మీకు? మీ ఆత్మే గుర్తు చేయాలి. ఈ రోజు మనకు ఆకలేసినా గాని, దాహం వేసినా ప్రతిది మనకు ఆత్మే గుర్తు చేస్తది. ఈ శరీరంలో నుంచి ఆత్మని తీసేస్తే ఇది ఇంకా శవమే. సో శరీరం ఎట్లా ఆపరేట్ అవుతుంది? ఆత్మ ద్వారానే అవుతోంది. సో మనకు ఆకలి వేసినా అది ఇండికేషన్ వేస్తది ఆకలేస్తుందని. దాహం వేసినా ఇండికేషన్ వేస్తది. మనకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య యొక్క పరిష్కారం అది సూచిస్తది. సో ప్రతిదీ అదే మనం కేర్ తీసుకుంటుంది. ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఈ శరీరానికి ఇంకా విలువ లేదు. సో ఆత్మే మనని పట్టించుకుంది. ఆత్మకి తండ్రి పరమాత్మ అన్న జీవిత సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నాము. ఇంకా ఆ తర్వాత జీవితంలో ఏ లోపం ఉన్నట్టు కొంచెం అభ్యాసం చేసి సరిదిద్దుకుని ఆ పుణ్యకార్యాలు చేస్తూ పోతే మనకు రావాలనుకున్న సంపద వస్తది. సింపులే. కానీ కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అభ్యాసం చేసి ప్రయోగం చేయాల్సి ఉంటదంతే. చేసి చూస్తే మాత్రం ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తారు. సంతోషం వస్తది. బుద్ధి స్థిరంగా అవుతది. వ్యక్తుల పట్ల ఒక స్టేజ్‌లో ఏంటంటే ఇంకా మనని విసిగించే వాళ్ళు, మనకు ఇబ్బంది పెట్టేవాళ్ళు, వీళ్ళంతా ఒక స్టేజ్‌లో ఏమైతదంటే స్లోగా ఫేజ్ ఔట్ అవుతూ ఉంటారు. సో మనం ఇలా నిజాయితీగా ప్రయోగం చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోను కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఇంక భగవంతుడు తీసేస్తాడు. ఇంకెందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళు వెళ్ళిపోయి మిమ్మల్ని ఏదో హర్ట్ చేయడం అని కాకుండా మిమ్మల్ని రక్షించడం కోసం. సో ఎవరైతే ఆయన సత్యమైన భక్తులు ఉంటారో, ఎవరి ద్వారా మనకు సంతోషం వస్తదో అలాంటి వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు. ఇంకా అసలు జీవితం మారుతూ ఉంటదన్నమాట. సో ఇవన్నీ ట్రై చేసి చూడండి. సో గ్రూప్‌లో ఈ వరదానాలని ఏవైతే చెప్పామో అవి కూడా పోస్ట్ చేస్తాము. సో సేవ కూడా చేయడం మొదలు పెడదాము. ఫస్ట్ ఈ జ్ఞానాన్ని మీకు ఎంతమందికి మీరు ఫార్వర్డ్ చేయగలుగుతారో చేయండి. తర్వాత వరదానాలు పోస్ట్ చేస్తాము. అవి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా పంపించండి. ఆ రకంగా మీరు వరదానాలు పంపిస్తూ ఉంటే అవి తిరిగి మీకొస్తాయి. మల్టిప్లై అయ్యి మరీ వస్తాయి. సో అప్పుడు మీ శక్తి పెంచుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతది? మీరు జ్ఞానం తెలుసుకున్నారు. ఆ తర్వాత భగవంతుడి నుంచి శక్తి తీసుకున్నారు. తీసుకొని మీరు ధారణ చేస్తారు. ఆ తర్వాత సేవ కూడా చేస్తూ ఉంటారు. సో మీరు వరదానాలు ఇస్తూ ఉంటే అవన్నీ మనకు తిరిగి వచ్చినప్పుడు ఏమైద్దంటే మన స్థితి పెరుగుతుంది. సో ఎప్పుడైనా మన స్థితి లోగున్నా గానీ ఇవన్నీ పనిచేస్తాయి. సో ఈ బ్లెస్సింగ్స్, వరదానాలు ఇవి ఎలా పనిచేస్తాయి అనంటే అవి ఇచ్చినంత మాత్రాన అవి నిజమైపోతాయి అనంటే ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాయనీకెళ్ళినప్పుడు నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు, నువ్వు సక్సెస్ అవుతావు. బెస్ట్ ఆఫ్ లక్ ఖచ్చితంగా నీకొస్తది అని చెప్పేసి తల్లిదండ్రులు ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవి ఎట్లా పనిచేస్తే అన్నంత మాత్రాన వచ్చేస్తాయా అంటే ఇప్పుడు సపోజ్ నేను కార్ నడిపేటప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌కెళ్ళాలి. కార్ స్టార్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు ఎవరైనా వచ్చి కారుని తోసారే అనుకోండి. తోసినప్పుడు ఏమవుతది? నేను ఆ కీని తిప్పినప్పుడు ఒక స్టేజ్‌లో కార్ స్టార్ట్ అవుతది. సో తోసేవాళ్ళు ఎంతవరకు తోస్తారు? కొంత దూరమే తోస్తారు. అంతే తప్పితే నేను ఇక్కడి నుంచి సికింద్రాబాద్ ఎళ్ళాలంటే డెస్టినేషన్ పాయింట్ వరకు తొయ్యరు. సో ఈ బ్లెస్సింగ్స్ ఇవి గూడా అంతే. ఇట్స్ జస్ట్ లైక్ ఎ పుష్. అంటే మన మనసు లోగా ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ పాస్ అవుతామో లేదో అని చెప్పి లోగా ఫీల్ అయినప్పుడు లేదు నువ్వు పాస్ అవుతావు, నీకు సక్సెస్ వస్తుంది, నువ్వు చేయగలవు అంటే అప్‌లిఫ్ట్ అవుతది. ఎమోషనల్‌గా, మానసికంగా. సో ఇది అంతే. మనం అలా వరదానాలు ఇస్తూ పోతూ ఉంటే మన స్థితి పెరుగుతూ ఉంటది. మళ్ళీ తిరిగి అవి మనకొస్తూ ఉంటాయి కాబట్టి మన స్థితి పెరుగుతూ ఉంటది. మన పుణ్యం ఖాతా జమవుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఈ వరదానాలు పనిచేస్తాయి. సో ఇది సేవ కిందకొస్తుంది. సో ఈ రకంగా మీరందరూ వరదాని స్వరూపాలై సంపన్నంగా ఉండాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాం. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.